ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? ఇటువంటి చిల్లర మనుషులకి అంతఃపురం ఒక కళ లాంటిది. అంత సులభంగా వాళ్ళు అంతఃపురాన్ని వదిలి వెళ్ళరు. జై దుర్గా మాతాకి. రాజకుమారుడిని, నేనొక రాజకుమారుడిని. తను ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడు. తను మన మాటల్ని వినడం ఇష్టం లేకే రావద్దు అన్నాను. లేదు నాన్న, వాడు ఏదో సమస్యలో ఉన్నాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. సైనవి, వీడెక్కడున్నాడు? రాజకుమారుడిని, నేనొక రాజకుమారుడిని. రాజకుమారుడిని, రాజకుమారుడిని. రాజకుమారుడిని, రాజకుమారుడిని. రాజకుమారుడిని. అక్క అక్క అక్క, నువ్వు భయపడకు, నేను వచ్చేసాను కదా. అవిక్, అరే శైనవి, ఏమైందమ్మా? ఏ డోలక్, దీన్ని ఆర్పు. ఈ మంట ఎలా అంటుకుంది? సైనవి, తెలియదు నాన్న, వీడేదో యువరాజునంటూ ఆడుతున్నాడు. నేను వచ్చేసరికి వాడి బట్టలు కాలుతున్నాయి. మీరిద్దరు బాగానే ఉన్నారుగా? మీకేం కాలేదుగా? విక్ బన్నా, నీకేం కాలేదు కదా? నాకు ఏ గాయము రాదు బామ్మా. ఏ, నువ్వు సూపర్ హీరోనా? అరే, నన్ను కాపాడడానికి సైనవి అక్క ఉంది కదా. ఈవిడ హీరో కాదు, సూపర్ హీరో. ఈవిడున్నంత వరకు వాళ్ళ తమ్ముడికి చిన్న గాయం కూడా తగలదు. చూసావా సైనవి, అవికి ఒక సమస్య రాగానే ముందుగా మాకు తెలియలేదు, అది నీకే తెలిసింది. చూసావా, దీన్నే హృదయ సంబంధం అంటారు. రక్త సంబంధం కంటే ఇది చాలా ఎక్కువ తల్లి. దీన్నే నీకు అర్థమయ్యేలా చేద్దామనుకున్నాను. ఇప్పుడు కూడా నువ్విక్కడ మూడో మనిషిలాగే భావిస్తున్నావా? అవిక్ నా తమ్ముడు నాన్న. వీడికెప్పటికీ ఎలాంటి కేడు జరగనివ్వను. సరే, ఇప్పుడు చెప్పు రిమ్జిమ్, బోర్డింగ్ స్కూల్ పేపర్ని నన్నేం చేయమంటావు? చించేసి పాడేయండి నాన్న. నీ కూతురు అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. సైనవి సింగ్ రజావత్. సైనవికి, నాకు, ఈ కుటుంబానికి ఏ సంబంధం అన్నది మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటున్నాను.
చూసారా, దీపావళిలాగే రక్తంలో కలిసిపోవడం మొదలయ్యింది. శరణ్ శైనవిని సొంత కూతురుగా స్వీకరించినా సరే నేనెప్పటికీ తనని రాజకుటుంబంలోని మనిషిగా చూడలేను. నేను ఇవన్నీ అరే తీసేస్తాను. ఆగాగు ఆగు. నాన్న, నేను ఇదంతా నేను తీస్తాను. చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళి కూర్చో. నాన్న. వెళ్ళు. ఏయ్ గో 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 గో. రాజుగారు నన్ను రమ్మన్నారంట. అవును మారు. నువ్వు ఓ పని చేయి. స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ నేను యూజ్ చేసే గోల్డ్ చైర్ ఉంటుంది. ఆ చైర్ని నువ్వు సైనవి రూమ్లో వేస్తే చాలా బాగుంటుంది. నా కూతురికి క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. తనకది యూస్ అవుతుంది. తర్వాత నా ఇద్దరు బిడ్డలు కూడా రోజు బాదం పాలు తాగుతారు. నువ్వు వెళ్ళి బాదం పాలు తీసుకురా. వెళ్ళు. నాన్న, మీకు అది నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అవును, ఏ బోర్డింగ్ స్కూల్కి వెళ్దామని నువ్వు చెప్తున్నావు? అక్క ఇదే సరుకు ఫ్యాక్టరీ పేపర్ చూడు. ఇవి ఆల్కహాల్ ఫ్యాక్టరీ పేపర్స్ కదా. శరణన్నయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. కింద జరిగిన దానికి మీరు చెప్పిందంతా మొత్తం కరెక్టే. నేను తెలుసో తెలియకో తనతో చాలా మాట్లాడేశాను. తన మనసు చాలా కష్టపడి ఉంటుందని అర్థమైంది. నన్ను క్షమించు తల్లి. ఈ రాజభవనం, ఈ కుటుంబం నాకెంత దగ్గరో నీకు కూడా అంతే దగ్గరవుతుంది. ఇక్కడ ఉండడానికి నీకు అనుమతి దొరికింది. కానీ అనవసరంగా మనం ఇక్కడ ఉన్నామని ప్రతిరోజు నువ్వు ఆలోచించే విధంగా నీతో ఆడుకుంటాను చూడు.